ఒరేయ్, ఇవాళ ఇంట్లో పని వాళ్ళందరికీ సెలవిస్తున్నాను, వాళ్ళందరినీ బయటికి పంపించేయి. ఎందుకండి వాళ్ళకి సెలవిచ్చి పంపుతున్నారు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మన కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు పై వాళ్ళు ఉండకపోవడం మన పరువుకు మంచిదని. ఇది కరెక్ట్ మావయ్య. నువ్వు కూడా బయటికి వెళ్ళు. అత్తాయ్ వెళ్ళరా, వెళ్ళు. నీకెంత అయిష్టంగా ఉన్నా ఈ మధ్య మన ఇంట్లో నీకు నచ్చని విషయం ఒకటి మన కళ్ళ ముందు జరిగింది. ఏమిటది? ఆ విషయం ఏమిటో నీ మొహం చూస్తూ పూసగుచ్చినట్టు చెప్పలేక చాలా వివరంగా ఈ ఉత్తరంలో రాశాను. నీ అభిమానాన్ని ఆవేశాన్ని కాసేపు చంపుకుని నిబ్బరంగా నిదానంగా ఈ ఉత్తరం చదువు, నీకే అర్థం. చదువు. అమ్మా విజయ, నిప్పుడైనా భరించవచ్చు కానీ నిజాన్ని భరించలేమమ్మా. అందుకే విషయం అంతా మీ అమ్మకి చెప్పేశాను. అమ్మతో చెప్పేసావా? చెప్పడం అంటే నోటితో చెప్పలేదు కానీ ప్రశాంతంగా కూర్చొని చదువుకోమని ఓ ఉత్తరం రాసి చేతికిచ్చి వచ్చాను. అమ్మా, ఆ ఉత్తరం చదవగానే ఈ ఇంట్లో ఎన్ని ఉరుములు పిడుగులు గాలివాళ్ళు లేస్తాయో నాకు బాగా తెలుసు. చూడమ్మా, ఏమైనా నీ ప్రేమ ఫలించాలనే ఆరాటంతోనే ఈ సాహసానికి తెగించాను. మీ అమ్మ అభిమానంతో ఆవేశంతో నీ మీద కేకలేసినా నువ్వు నోరు మీద పొద్దు. నీ ఓర్పుకి ఇది అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావంటే నీ జీవితం అంతా పన్నీటితో అవుతుందమ్మా. ఉత్తరం చదవడం అయిపోయినట్టుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తా. చెప్పగా ఆగా. మీరు నన్ను ఆపినా నా గుండెల్లో రగిలే మంటను మీరు ఆర్పలేరండి. తప్పుకోండి. ఎందుకే ఆవేశం? ఆవేశం కాదండి, అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలై నన్ను దహించేస్తోంది. నీ ఆవేశాన్ని తమాయించుకోమంటాను. అవసరం వస్తే దానికింత విషం ఇచ్చి నేను కొంచెం పుచ్చుకొని చచ్చిపోతాం, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. మన అంతస్తు ఎక్కడా, హోదా ఎక్కడా? ఒక నౌకర్వతను ప్రేమిస్తుందా? ప్రేమించుకున్నారన్న వార్త విన్నందుకే నువ్వు ఇంత విలవిల్లాడిపోతున్నావే. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తే? అంత మాట మీ నోటితో అనకండి, నేను వెళ్ళాను. చూడు, నీ అరుపులతో పెడబొబ్బలతో దాన్ని భయపెట్టకు. చెప్పదలుచుకుందేదో సూటిగా ముఖం మీదే చెప్పు, నచ్చ చెప్పు. అర్థమైందా? నువ్వు ఎక్కడే ఉండు, విజయ్ నేను తీసుకొస్తాను. సంకోచిస్తావే? మన ఇంట్లో నౌకరీ చేసేవాడిని ప్రేమించినప్పుడు లేని సిగ్గు భయం నన్ను చూస్తే వచ్చిందా? రా, నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? ఏం చెప్పాను నీకు? నువ్వు వెళ్ళమ్మా. రా, పాపిష్టిదానా. ఆ గర్భశ్రీమంతురాలైన నా కడుపున పుట్టి ఆ దరిద్రుని చేసుకోవాలన్న దుర్బుద్ధి నీకు ఎలా పుట్టిందే? నీ భవిష్యత్తు తలుచుకుంటే నా ఒళ్ళు కంపరమెత్తిపోతోంది. అమ్మా, నా మాట విను. నా బంగారు తల్లివి కదూ. ఆ గోపన్న గాడిని మర్చిపో. అది సాధ్యం కాదు. అంటే నువ్వు వాణ్ణి చేసుకుంటానంటావా? అవునమ్మా, చిన్నప్పటి నుంచి నేనేదడిగినా కాదనేదానివి కాదు. ఈ విషయంలో కూడా కాదనుకో. నీ పట్టుదల వదలన్నమాట. నీకెలా చెప్పేదే? ఈ స్థితిలో నిన్ను వాడికిచ్చి చేస్తే లోకం ఏమంటుందో తెలుసా? అది డబ్బు గల వాళ్ళ పిల్ల, అక్కడ ఇక్కడ తిరిగి చెడిపోయింది, అందుకని వేరే విధి లేక ఇంట్లో ఉన్న నౌకరికిచ్చి చేశారని కోడెక్కుస్తుంది. ఇది విని నువ్వు భరించగలవా? నేను భరించగలనా? నిందకు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు ఆ భయం ఉంటే నా పెళ్లికి తొందర లేదు. జీవితాంతం ఆగమన్నా ఆగుతాను. ఈ జీవితమే కాదే, 1000 జన్మలెత్తినా సరే వాడితో నీకు ఈ పెళ్లి జరగదు. నా మాట విని నీ మనసు మార్చుకో. నా మనసు మార్చుకోమని చెప్పడం నీకు ధర్మం కాదమ్మా. నువ్వా నాకు ధర్మాల గురించి చెప్పేది? జీవితం అంటే ఏమిటో నీకంటే నాకు బాగా తెలుసే. ఈనాడు పేపర్లలో ఎన్ని ఘోరాలు చదవటం లేదు. పేదవాళ్లు ధనవంతుల పిల్లలను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఎక్కడికో తీసుకెళ్లి నగలన్నీ దోచుకుని గొంతు పిసికి చంపేస్తున్నారు. తరతరాల నుంచి మీ వంశం ధనవంతుల వంశం. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నీకు పేదవాళ్ల గురించి ఏం తెలుసమ్మా? వాళ్ళ దగ్గర డబ్బులున్నంత మాత్రాన పేదవాళ్ళందరూ నీచులనుకోవడం పొరపాటు. వాళ్ళ దగ్గర మణులు మాణిక్యాలు లేకపోవచ్చు, కానీ అంతకన్నా విలువైన మంచితనం మానవత్వం ఉన్నాయి. అదంతా నీ భ్రమ. కాదమ్మా, అతను తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా నన్ను నా శీలాన్ని కాపాడిన ఉదాత్తుడు. అటువంటి వాడిని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు కలిగినందుకు నేను పొంగిపోతున్నాను. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదమ్మా, మరో చెప్పాలి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నా మనసులో ధ్యానించుకున్న ఆయన చెప్పాలి. చెప్తే వింటావా? ఆయన మాట నాకు వేదవాక్కు. అరే రే రే రే, ఆ మాట నువ్వు నాకు అప్పుడే చెప్పుంటే ఈ పాటికి 1000 సార్లు చెప్పించేదాన్నే. అక్కర్లేదమ్మా, ఒక్కసారి చెప్తే చాలు.
చాలా ఏమండి ఇక్కడే ఉన్నానే. విన్నారా? విజయ్ చెప్పింది విన్నారా? అది చెప్పింది విన్నాను, నువ్వు చెప్పింది విన్నాను. వచ్చాడు. ఏదో సాధిస్తాన్నావుగా, సాధించవే. వాడి చేత ఏదో చెప్పిస్తాన్నావుగా, చెప్పించవే. చెప్పిస్తానండి, చెప్పిస్తాను. నాతో మాటలు చెప్పడం కదే, వాడి చేత చెప్పించు. వెళ్ళు. అమ్మో, గుండెలు తీసిన బంటులా ఎంత పని చేశావురా? గాద కింద పంది కుక్కలాగా నా ఇంట్లో చేరి నా కూతుర్ని వల్ల వేసుకుని నా ఆస్తిని పరువు ప్రతిష్టల్ని కొల్లగొట్టాలనుకున్నావా? నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. ఏమీ చేయలేవు, అది నాకంటే నీకే బాగా తెలుసు. నోర్మై, ఆస్తిలో అంతస్తులో చదువులో ఎటు చూసినా నా కూతురి కాలి గోటికి సరిపోని వాడివి నా ఇంట్లో నౌకరిగా పడి ఉంటే నువ్వు నా కూతుర్నే పెళ్లి చేసుకున్నావు అనుకున్నావా? అది నా జన్మ హక్కు. అసలు నేనెవరినో తెలుసా? ఒకనాడు మేనకోడలను తన ఇంటి కోడలను చేసుకోవాలని ఎంతో అభిమానంతో ఆప్యాయతతో నీ నట్టని తడుగు పెట్టి నిన్ను అడిగితే ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో మెడబెట్టి బయటికి తింటావే, గుర్తుందా అన్నపూర్ణమ్మ? ఆ అన్నపూర్ణమ్మ కొడుకుని, నీ కూతురికి మొగుణ్ణి, నీకు అల్లుణ్ణి. నువ్వు ఆ దరిద్ర కొత్త అన్నపూర్ణ కొడుకువా? అందుకే ఇంట్లో చేరి నన్నే మోసం చేయడానికి ప్రయత్నించావు. ఈ ఇంట్లో గాలి కూడా నా ఆజ్ఞ ప్రకారమే వీస్తుంది. నాతో విరోధాన్ని పెంచుకోకు. నీతో విరోధాన్ని పెంచుకోవడానికి అది నేను వచ్చింది. నీ గర్వాన్ని అణచడానికి, నీ అతిశయాన్ని కలరాసి పారేయటానికి. నువ్వు కేవలం నీ డబ్బుతో ఏమీ సాధించలేవని నీ కనువిప్పు కలిగించడానికి. అదే నీ పొరపాటు. నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను. నా డబ్బుతో నీలాంటి బికారులను 1000 మందిని బానిసలుగా కొనగలను. ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో డబ్బు, 2 లక్షలు. విజయని పిలుస్తాను. విజయ, నేను నిన్ను మర్చిపోయాను, నువ్వు కూడా నన్ను మర్చిపోని నువ్వు చెప్పాలి. దరిద్రులకు డబ్బంటే ఆశ ఎక్కువ. నేను చెప్పినట్టు నువ్వు విజయ్తో చెప్తే ఇంకో 5 లక్షలు ఇస్తాను. సరే, పిలవని చెప్తాను. ఏమండి, ఇప్పటికైనా నా సంగతి తెలిసిందా? వెళ్ళవే, ఏం చెప్తాడో విను. వెళ్ళు. విజయ, నీ అమ్మ అంతర్యం నీకు అర్థమైందా? నీకు నాకు మధ్య ఐశ్వర్యం అనే అడ్డుగోడ కట్టాలని చూస్తుంది. ఆ అడ్డుగోడను ఛేదించుకొని నీ ఆస్తిని అంతస్తుని వదులుకుని నువ్వు కట్టుబట్టలతో నాతో రాగలిగితే నిన్ను కంటికి రెప్పలా జీవితాంతం కాపాడుకుంటాను. ఈ మాట కోసం, నీతో కలిసి ఉండే మధుర క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ఉండండి. వస్తానమ్మా. ఎక్కడికే? ఎంత ఐశ్వర్యవంతుల కడుపున పుట్టినా ఆడపిల్లన్నాక భర్తంటికి వెళ్ళాల్సిందే గాని ఎప్పటికీ పుట్టింట్లోనే ఉండాలనుకోవడం ఆచారం కాదమ్మా. నాన్న, అమ్మ డబ్బును చూపించి మనుషుల్ని కొనాలనుకుంటుంది. డబ్బును తృణప్రాయంగా చూసి జీవితాంతం నా చేయి పట్టుకుని నడవాలనుకునే మనసున్న బావుతో వెళ్ళిపోతున్నా నాన్న. వెళ్ళిరా అమ్మా. ఏమండి, ఎంత కషాయ గుండెండి మీది. కన్న కూతురు ఆ దోసాగుడితో అడవికి పోతుంటే ఆపడం మాని ఆశీర్వదించి సాగరంపుతారా? అవునే, అది అద్దాల మేడలో కన్నా కోరుకున్న భర్తతో ఏ చెట్టు నీడనున్నా ఆనందంగా ఉంటుందని నా నమ్మకం. వెళ్ళమ్మా, వెళ్ళిరా. విజయ, 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 వాడితో వెళ్ళకమ్మా, వాడితో వెళ్ళకు. అమ్మా, వాడు నీకు ఒక పూట అన్నం కూడా పెట్టలేడమ్మా, ఒక్క చీర కూడా కొనివ్వలేడు. ఈ దౌర్భాగ్యుడితో నువ్వే సుఖపడతావు. అమ్మా, అమ్మ విజయ, నువ్వు వెళ్ళకమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, నువ్వు నా భర్తని క్షణ క్షణం అవమానిస్తూనే ఉంటావు. అది చూసి నేను భరించలేను. నా భర్త నువ్వు అనుకున్నంత అసమర్థుడు కాదమ్మా. ఒకవేళ నీ మాటే శాపమై తగిలితే, నా భర్త నాకు తిండి పెట్టలేని పరిస్థితి వస్తే మేము గంజి నీళ్లు తాగైనా బతుకుతావు. నేను కట్టుకోవడానికి మరో చీర కొనలేని పరిస్థితి వస్తే నేను జీవితాంతం ఈ చీరతోనే గడుపుతాను. అమ్మా, ఒకవేళ నేను ఈ చీరతోనే చచ్చిపోతే నువ్వు మాత్రం వచ్చి నా శవానికి మరో కొత్త చీర కప్పొద్దమ్మా, కప్పొద్దు. పదండి. విజయ, విజయ.
ఓ పెళ్లి పెద్ద రెడీగా ఉన్నారండి. ఓయ్ ఒరే శివుడు, తొందరగా బల్ల తీసుకెళ్ళి వేయరా. దిగో పెళ్లి కూతురా, పిల్లకాయలు ముందు పెట్టు. పెడతా మా అమ్మగారు. నా తల్లి పదండి, లోపలికి పదమ్మా. కుడికాలు ముందు పెట్టమ్మా. అమ్మా అన్నపూర్ణమ్మ, కావాలనుకున్న కోడల్నే నీ కొడుక్కి కోరి తెచ్చుకున్నావు, నీ ఇల్లు నింపుకున్నావు. శుభం తల్లి. మీ మొహం నాకు చూపించండి, వెళ్ళండి. అమ్మాయి మీద కోపంతో అన్నం తినడం మానేసి నువ్వు ఎన్నాళ్ళు పస్తులున్నా నువ్వు చేయగలిగిందేమీ లేదు. అది చేసుకున్న పెళ్లి రద్దయిపోదు, వాళ్ళ బంధం విడిపోదు. పద భోంచొద్దు గారి. కడుపులో చిచ్చు పెట్టి కడుపు నిండా తినవండం మీకే చెల్లిందండి. అది పక్కన లేకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా? అదంటే నాకు పంచ ప్రాణాలని మీకు తెలీదా? అనుభవాలు పెరిగిన కొద్దీ ఆవేశాన్ని అణుచుకోవాలి. మీరు నాకేం నచ్చ చెప్పక్కర్లేదు. ఇదంతా చేసింది మీరు కదూ. నన్ను ఎలాగైనా సాధించాలని ఆ మేనల్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టి మీరు వాడు కలిసి దానికి విషయాన్ని నూరిపోశారు. దాన్ని నా వద్ద నుండి దూరం చేసి నన్ను వెన్నుపోటు పడిచారంటే మీకు ఎంత ధైర్యం ఉండాలి. ఇదిగో ఈ ఆవేశము అహంకారమే నీలో ఇంగిత జ్ఞానం లేకుండా చేసి నీ వల్ల విజయ్కి ఎలాంటి భర్త దొరుకుతాడా అని ఇన్నేళ్లు కంగారు పడ్డాను. దానికి అన్యాయం జరగకూడదని నేను ఈ పని చేశాను. ఎప్పటికన్నా నీకు ఈ మత్తు దిగిపోతే అది కోరుకున్న సుఖమైనా దానికి దక్కిందని నువ్వు గ్రహిస్తావు. చూడు మంగ, తల్లిదండ్రులు బిడ్డ చేతుల్లో ఓడిపోవడం అపకీర్తి కాదు, అవమానం కాదు. ఇప్పటికైనా మించిపోయేది లేదు. నువ్వు వెళ్ళి అల్లుణ్ణి కూతుర్ని ఇంటికి రమ్మని పిలువు. ఏమిటి? ఆ దరిద్రుడి నాటి ఆహ్వానించవలసిన కర్మ నాకే పట్టలేదు. ఇవాళ నన్ను ఎదిరించి దాన్ని చేసుకున్నంత మాత్రాన మీరందరూ మిడిచిపెట్టక్కర్లే. వాడొచ్చి నా కాళ్ళ మీద పడ్డానికి ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. ఈ మూర్ఖత్వం నుంచి దేవుడే కాపాడాలి. సమయానికి వచ్చావరా? ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. చెప్పకలేదు తాయ్, నువ్వు అంటే చాలు. ఆ గోపనికి ఎక్కడ తాగడానికి నీళ్ళు కూడా లేకుండా చేసి వాడిని కాళ్ళ మీద ప్రయోగ చేస్తాను. ఓ 10,000 ఇచ్చి. 10,000 ఏమిట్రా, 20,000 తీసుకెళ్ళు. ఈ మంగమ్మ అంటే ఏమిటో వాడికి తెలిసేలా చెయ్యి.